ఆర్టికల్ 109 గురించి తెలుసుకుందాం. ఇది పార్లమెంట్లో ఒక సభకు ఎక్కువ అధికారాలు ఇస్తుంది. అసలు డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఒక సభకే ఎందుకంత పవర్ ఉంటుంది? సమాధానం మనకు ఆర్టికల్ 109లోనే దొరుకుతుంది. అదే ఈ మనీ బిల్ ప్రత్యేక ప్రక్రియ. సరే, అసలు ఈ మనీ బిల్ అంటే ఏంటి? ఏ చట్టాన్ని మనీ బిల్ అంటారు? చూడండి, మనీ బిల్ అంటే కేవలం పన్నులు, ప్రభుత్వ అప్పులు, ఖర్చుల గురించే ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. మనీ బిల్లును కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టగలరు. మనీ బిల్లు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చాలా సింపుల్. రాజ్యసభ దగ్గర టైం చాలా తక్కువ. బిల్లును చూసేందుకు వాళ్లకుండేది కేవలం 14 రోజులే. ఆ 14 రోజుల తర్వాత జరిగేది రెండింటిలోనూ లోక్సభదే పైచేయి. ఒకవేళ రాజ్యసభ సలహాలు ఇచ్చినా వాటిని లోక్సభ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాజ్యసభ ఆ బిల్లును వెనక్కి పంపకపోతే అది పాస్ అయిపోయినట్లే లెక్క. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా లోక్సభ పవరేంటో, రాజ్యసభ రోలేంటో. మరి రాజ్యాంగం కావాలని ఎందుకిలా పవర్స్లో తేడా పెట్టింది? దాని వెనక ఒక కారణం ఉంది. సింపుల్ లాజిక్. ప్రజలు ఎన్నుకున్న లోక్సభ చేతిలోనే డబ్బుండాలి. అప్పుడే జవాబుదారీతనం ఉంటుంది. అందుకే మనీ బిల్లుల విషయంలో జాయింట్ సిట్టింగ్ అనే ప్రశ్నే రాదు. ఆ అవసరమే లేదు. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. రూల్ నంబర్ 1, మనీ బిల్లు ఎప్పుడైనా లోక్సభలోనే మొదలవ్వాలి. రూల్ నంబర్ 2, రాజ్యసభ కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలదు, అంతే. రూల్ నంబర్ 3, టైం లిమిట్ చాలా స్ట్రిక్ట్, కేవలం 14 రోజులు. రూల్ నంబర్ 4, ఫైనల్ డెసిషన్ ఎప్పుడూ లోక్సభదే, ఎల్లప్పుడూ. ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 109 సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఆర్థిక శక్తి అంతా ప్రజలు ఎన్నుకున్న సభ చేతిలో ఉండటం దేశ ప్రాధాన్యతలను ఎలా మారుస్తుంది?